ఏప్రిల్ 16 రిలీజ్ అయిన యూపీఎస్సీ రిజల్ట్స్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 833 ర్యాంక్ వచ్చింది. దాంతో నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. అందులో ఇండియన్ పోలీస్ సర్వీస్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాంతో మా అభిమానులందరూ మా ఏరియాలో అందరూ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినందుకు జరిగింది. భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి యూపీఎస్సీ 2024 పరీక్షల్లో మరి భీమవరం పట్టణం నుంచి నా యొక్క కుమారుడు ఉత్తీర్ణుడయ్యి ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎన్నికైన సందర్భంగా భీమవరం ఉన్నటువంటి పెద్దలు నన్ను అభిమానించేటటువంటి అనేక మంది పుర ప్రముఖులు, కులాలకి మతాలకి అతీతంగా ఈ రోజున భీమవరానికి వచ్చినటువంటి చిట్రాజుని తన సొంత కుటుంబ సభ్యుడిగా ఈ రోజున తన కుటుంబంలో ఆ యొక్క సర్వీస్ వస్తే ఎంతగా సంతోషిస్తారో అంతకంటే ఎక్కువగా అభిమానించి ఎంతో ఘనమైనటువంటి స్వాగతాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నన్ను రాజకీయంగా మీరందరూ కూడా ఎంతగానో ఆదరించారు. అలాగే ఈ రోజున చిట్రాజు విషయంలో కూడా మీరందరూ కూడా ఎంతో నిండైనటువంటి హృదయంతో ఇక్కడికి వచ్చి మీరు ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా నేను, నా కుటుంబం అందరం కూడా కృతజ్ఞతగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున మీ అందరి యొక్క ఆశీస్సులతోటి ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎన్నికైనటువంటి నా కుమారుడు కూడా పేద ప్రజలకి, అట్టడుగు వర్గాల వారికి, ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వారందరికీ అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా చిట్రాజుని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దని, పేదల పక్షాన, బాధితుల పక్షాన నిజాయితీగా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, అలా పనిచేస్తాడు అని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నా తరఫున, నా కుటుంబం తరఫున, మరి భీమవరం ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి, అలాగే ఈ జిల్లా ప్రజలకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను.